ఇప్పుడు జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ రొనాల్డో అండ్ మెస్సీ వీళ్ళిద్దరి లాస్ట్ వరల్డ్ కప్ అండ్ ఇదే లాస్ట్ టైం వాళ్ళిద్దరు కలిసి ఆడేది. షాకింగ్ థింగ్ ఏంటంటే మొదటిసారి ఒక 3 కంట్రీస్ కలిసి ఈ ఫీఫా వరల్డ్ కప్ ని హోస్ట్ చేస్తున్నాయి. యుఎస్ఏ, కెనడా, మెక్సికో 32 ఇయర్స్ తర్వాత మళ్ళీ నార్త్ అమెరికాలో ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఫీఫా వరల్డ్ కప్ లో 32 టీమ్స్ మాత్రమే ఆడేవి, కానీ ఈసారి 48 టీమ్స్ ఆడుతున్నాయి. హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ ఫార్మేట్. చిన్న చిన్న కంట్రీస్ అండ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నారు. 48 టీమ్స్ అంటే టోటల్ గా 104 మ్యాచెస్, 16 స్టేడియంస్ అండ్ ఒక టోటల్ మంత్ కంటే ఎక్కువ నాన్ స్టాప్ ఫుట్బాల్. క్రికెట్ వరల్డ్ కప్ కోసం వెయిట్ చేస్తారు కదా, అంతకంటే ఎక్కువగా ఈ ఫీఫా వరల్డ్ కప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్ మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా లెజెండరీ ఎస్తాడియో ఎస్టికా అనే స్టేడియం లో జరిగింది అండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 19th న్యూ జెర్సీ అనే స్టేడియం లో జరుగుతుంది. ఇక్కడ టోటల్ గా 82,500 పీపుల్ ఈ మ్యాచ్ ని లైవ్ లో చూస్తారు. వీటన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే మెస్సీ అండ్ రొనాల్డో వీళ్ళిద్దరి లాస్ట్ వరల్డ్ కప్ ఇది. 2 goats 1 లాస్ట్ ఛాన్స్. ఈసారి టోటల్ ప్రైజ్ మనీ $871 million. గ్రూప్ స్టేజ్ లో అవుట్ అయిన టీమ్ కూడా $10 million వస్తాయి. ట్రోఫీ తీసుకున్న వాళ్ళకి $50 million ఇస్తారు. ఇది వరల్డ్ కప్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చెక్. కానీ బాధ ఏంటంటే ఈసారి కూడా మన ఇండియా ఫీఫా వరల్డ్ కప్ లో లేదు. మన ఇండియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫీఫా వరల్డ్ కప్ లో సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మన ఫీఫా ర్యాంకింగ్ 139 లో ఉంది. మన ఇండియన్ ప్లేయర్ సునీల్ ఛేత్రి మెస్సీ అండ్ రొనాల్డో తో పాటు టాప్ యాక్టివ్ గోల్ స్కోర్స్ చేశాడు. అయినా కూడా మన ఇండియా సెలెక్ట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ మీరు ఫీఫా వరల్డ్ కప్ లో ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ ఆఫ్ శివమణి.